హలో అండి, అందరికీ నమస్కారం. కోడిగుడ్లతో చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఈరోజైతే నేను సింపుల్గా కోడిగుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు 4-5 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇవి కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది 2 నిమిషాలు ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడైతే 2 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే 1 టమాటా ముక్కలు, తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఇందులో ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇందులో కోడిగుడ్లను పగలగొట్టి వేసుకుంటున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 వేస్తున్నాను. ఇలా అన్నీ పగలగొట్టి వేసుకున్న తర్వాత వీటినైతే వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అది కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కోడిగుడ్డు ఫ్రై రెడీ. అన్నం, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మనకి ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే
తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.